జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక నిజం, కూటమి చంద్రబాబు నాయుడు పాలన అనేది ఒక అబద్ధం. ఎందుకు చెప్తున్నా అంటే మొన్న మనడు చెప్పాడు సుబ్బారావు, మనం అక్కడ 400 కోట్లు పెట్టి రిషికొండలో గొప్ప గెస్ట్ హౌస్ కడితే, అంటే గవర్నర్ వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉండాలా అని చెప్పి కడితే, ఇంత ఖరీదు ఫ్యాను, ఇంత ఖరీదు డోరు, ఇంత ఖరీదు మంచం, 400 కోట్ల అంటే అది 100 ఏళ్ళు ఉంటుంది. అది నువ్వు అదే యోగా డే అంట, యోగా డే అని చెప్పి మ్యాట్లు కొనడానికి 300 కోట్లు కాజేసావే. ఎవరు యోగా చేసింది? నువ్వు సరే బతుకున్నావు, మాకు తెలియకుండా చేసేవేమో. ఇది ఎంత ఫేక్ ప్రభుత్వం, ఎంత అబద్ధం అనే దానికి నిదర్శనంగా చెప్తున్నా. ఇప్పుడు మా వీళ్ళ అమ్మోళ్ళు 75 ఏళ్ళ వాళ్ళు యోగా చేశారంట. ఎవరు పోయి యోగా చేశారు వాళ్ళకి అదేదో తెలియదు. ఇట్లా ఓటర్ లిస్ట్ చూసి ప్రతి ఒక్కరి పేరు కొట్టి మనందరి పేరు మీద ఒక 300-400 డ్రా చేశారు. మనందరికి వచ్చిన ఇప్పుడు నిన్ను 400 రూపాయలు నీ పేరు మీద దోచుకున్నట్లు లెక్క. ఇది మోసం కదా. ఇది అందుకే చంద్రబాబు పాలన అనేది ఒక మోసం, జగన్మోహన్ రెడ్డి పాలన అనేది ఒక నిజం. జగనన్న పాలన జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు జగన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని ఇక్కడ కూడా చెప్తున్నా. ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకులు తప్పు చేస్తే ప్రజల్లో తిరగబడతారంటానికి ఈరోజు ఒంగోలులో పార్టీ ఉన్న ఊపు నేను అర్థం చేసుకుంటూ ఉన్నా. ఏ ఒక్క కార్యకర్త చెదరలా. ఈ డివిజన్లో పోటీ చేసిన కార్పొరేటర్ల వాళ్ళ అవకాశం కొద్ది అవసరం కోసం వెళ్ళినా ఎక్కడ ఏ కార్యకర్త కూడా మేము పార్టీ మారేమనే మాట అనట్లా. పార్టీ కాస్త బలపడిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా అన్డెమోక్రటిక్గా అంటే అప్రజాస్వామికంగా మోసపూరితంగా వ్యవహరిస్తే ప్రజలు ఇంకాస్త ఎక్కువ చైతన్యంగా ఉంటారు, న్యాయాన్ని నిలబెడతారని ఆశిస్తూ నిలబెడుతున్నారని తెలియజేస్తూ